అయితే హెచ్ఐవి నుంచి ఎయిడ్స్ పొజిషన్కి వెళ్ళిపోతుంటుందో CD4 లెవెల్స్ మనకు బిలో 200 వచ్చేస్తాయి. ఆటోమేటిక్గా మీ యొక్క సిస్టమ్స్ అన్నీ డౌన్ అయిపోతూ ఉంటాయి. అంటే మీ సిస్టమ్స్ ఇంకా మీకు సపోర్ట్ చేయడం అనేది మానేస్తూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఇంతకుముందు చెప్పున్నాను కదా, మనకి ఈసోఫేగస్లో ఆటోమేటిక్ ఫంగల్ ఇన్ఫెక్షన్ రావటం, క్యాండైటిస్ రావటం, తిన్న ఫుడ్ మనకి తినాలనిపించకపోవడం, కొంచెం తిన్నా చాలా అనిపించడం, మాట్లాడుతున్న లోపల నుంచి మాట్లాడే పరిస్థితి వస్తూ ఉంటుంది. ఇది అల్టిమేట్గా మనిషికి ఇరిటేషన్ తెప్పించటం, అలసట తెప్పించటం, ఏదైనా ఆలోచన శక్తిని పూర్తిగా కోల్పోయే పరిస్థితి రావటం, విచక్షణ రహితంగా మాట్లాడటం, లేదా డిప్రెషన్ అయిపోయి ఏడ్చటం, ఇవన్నీ లక్షణాలు దీంట్లో కనబడుతుంటాయి. ఎందుకంటే ఆల్రెడీ సొసైటీలో ఇప్పటికీ కొంతవరకు యాక్సెప్టెన్సీ వచ్చింది కానీ కంప్లీట్ యాక్సెప్టెన్సీ రాలేదు. అందుకని ఈవెన్ లైవ్లో కూడా నేను హెచ్ఐవి గురించి అంత డైరెక్ట్గా చెప్పడానికి కానీ హెర్పిస్ కూడా చెప్పడానికి రీజన్ అదే. బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి, డిప్రెషన్ అవ్వద్దు, ఏదైపోతుందని బాధపడద్దు, భయపడద్దు. హోమియోలో మంచి మెడిసిన్స్ వచ్చాయి. క్వాలిటీ లైఫ్ కూడా డెవలప్ అవుతుంది. మనం బతికినాల్లో బతకగలిగితే ఇంకో 5-10 సంవత్సరాల్లో కానీ దీనికి కంప్లీట్గా క్యూర్ అయ్యే మెడికేషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రీసెర్చెస్ కూడా అంత ఫాస్ట్గా అవుతున్నాయి కూడా. సో ఆ హోప్ గురించి మనం ఇంత డెప్త్గా చెప్పడం జరుగుతూ ఉంది. సో మెడిసిన్స్ ఉన్నాయి, వాడుకోండి. కరెక్ట్గా ఫుడ్ మేము చెప్పినట్టు తీసుకోండి. హెచ్ఐవి సింప్టమ్స్ చాలా మటుకు కంట్రోల్ చేసుకొని మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యేటట్టు చేసి CD4ని మళ్ళీ 800 to 1200 వరకు తీసుకెళ్ళగలిగి CD8, CD4, లింఫోసైట్స్, న్యూట్రోఫిల్స్ అన్నిటినీ ఒక బ్యాలెన్స్గా తెచ్చే కెపాసిటీ హోమియో మెడిసిన్స్కి ఉంది. అండ్ విత్ ప్రూఫ్స్ మనం ప్రతిదీ మేనేజ్ చేస్తుంటాం కాబట్టి పేషెంట్స్ వరి అవ్వాల్సిన పనిలే. ఎవ్రీ 3 monthsకి మనం క్రాస్ చెక్ చేసుకుంటూనే ఉంటాం. ఎంతవరకు తగ్గింది, ఎంతవరకు ఇంప్రూవ్ అయింది. పేషెంట్ బాగున్నాడు కాబట్టి మేము వదిలేయటం అనేది ఉండదు. 3 or 4 monthsకి ఖచ్చితంగా CD4 చేయటమే. ఆ చేసి ఇంప్రూవ్మెంట్ ఉంది, నెక్స్ట్ స్టెప్ ఏంటి, అలా మనం ప్రతి ఒక్కటి సైంటిఫిక్ మెథడ్లో వెళ్తుంటున్నాం కాబట్టి వరి అవ్వాల్సిన పని లేదండి. హెచ్ఐవి హ్యావింగ్ అంటే దానికి కూడా ఒక సమస్యకు సొల్యూషన్స్ ఉన్నాయనేది ఆశ అయితే ఉండాలి.